నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోడీ సర్కారుకు ఒక చురుకునంటించాయా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి మరోసారి అవకాశం లేదని చెప్పాయా? ఇవన్నీ పెడితే ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గంలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఫలితాలలో ఉన్నటువంటి ధోరణి కనబడుతున్నది. అందులో చాలా ముఖ్యంగా కనబడింది ధూలే, మహారాష్ట్రలో ఉన్నటువంటి ధూలే అనేటువంటి లోక్సభ స్థానం గురించి సెర్చ్ చేస్తుంటే వచ్చినటువంటి అంశాలు. మహారాష్ట్రలోని ధూలేలో బీజేపీ కాంగ్రెస్ రెండు పోటీ చేసినాయి. ధూలే రూరల్ 1, 2, 3, 4, 5, 6 అసెంబ్లీ స్థానాల కింద బీజేపీకి ధూలే రూరల్ అనేటువంటి అసెంబ్లీ స్థానంలో 1,39,000 వస్తే కాంగ్రెస్కు 75,000 వచ్చినాయి. బీజేపీ లీడు 63,000, ఒకటే అసెంబ్లీ సెగ్మెంట్లో 63,000 లీడ్ వచ్చింది. ఇంకా సింకేడా అనేటువంటి ఇంకొక అసెంబ్లీ నియోజకవర్గంలో 1,11,849 వస్తే కాంగ్రెస్కు 68,400 మాత్రమే వచ్చినాయి. బీజేపీ లీడ్ అక్కడ 43,000 రెండో నియోజకవర్గంలో. మాలేగావ్ ఔటర్లో 1,27,000 బీజేపీకి వస్తే కాంగ్రెస్కు 72,242. ఇక్కడ బీజేపీ లీడు 55,000. ఇది బగ్లాన్ అనేటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 బీజేపీకి వస్తే 78,000 కాంగ్రెస్కి వచ్చినాయి. ఇక్కడ కూడా బీజేపీ లీడు 21,913. ధూలే సిటీ 93,000 బీజేపీకి వస్తే 88,000 కాంగ్రెస్కి వస్తే ఇక్కడ బీజేపీ లీడు 4,824. 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లీడ్ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మాలేగావ్ సెంట్రల్ అనేటువంటి అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే బీజేపీకి కేవలం 4,542 వచ్చినాయి. కాంగ్రెస్కు 1,98,869 వచ్చినాయి. ఇక్కడ 5 నియోజకవర్గాల్లో బంపర్ మెజారిటీ వచ్చినటువంటి బీజేపీ ఒకటే నియోజకవర్గంలో ఏకపక్షంగా పడ్డ ఓట్ల వల్ల 1,94,327. కాంగ్రెస్ పార్టీ 3,831 ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీంట్లో ఏం జరిగింది ఏంటి అని చూస్తే ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో ధూలే రూరల్ ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. ధూలే సిటీ షా ఫరూక్ అన్వర్ మజ్లిస్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఈ సింకేడా బీజేపీ ఎమ్మెల్యే. మాలేగావ్ సెంట్రల్ ఎక్కడైతే 2 లక్షల ఓట్లు ఏకపక్షంగా ఒకే కాంగ్రెస్ పార్టీకి పడ్డాయో ఈడ మజ్లిస్ నిలబడింది. మజ్లిస్ పార్టీ ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించింది. మాలేగావ్ ఔటర్లో శివసేన షిండే, బడల్గాన్లో బీజేపీ, ముగ్గురు వీళ్ళ వర్గానికి ఉన్నా కూడా ఎమ్మెల్యేలు. బీజేపీ 5 స్థానాల్లో గెలిచినా కూడా వరుసగా 2-3 సార్లు బీజేపీ చేతిలో ఉన్నటువంటి ఈ ధూలే స్థానము కాంగ్రెస్ చేతిలోకి పోయింది. 5,83,866 కాంగ్రెస్కి వస్తే బీజేపీకి 5,80,035 ఓట్లు వచ్చినాయి. కేవలం 3,000 చిల్లర ఓట్లతోటి మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది. అది కూడా ఒక్కొక్క నియోజకవర్గం వారీగా వచ్చినటువంటి ఓట్లు. అంటే మాలేగావ్లో ఎవరు ఎందుకు వేశారు ఓటు అనేటువంటిది ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న మొన్న చేసినటువంటి దాంట్లో కొందరు మిత్రుల కామెంట్ చూసినా, కానీ ఈ విషయాలు చెప్పకపోతే ఎట్లా? ఆ కామెంట్లు చూసిన తర్వాత ఈ విషయం చెప్పకపోతే ఎట్లా? ఆలోచించండి. ఎవరు మతం మీద ఓట్లేస్తారు, మళ్ళీ ఇక్కడ బీజేపీని మతంతో ఓట్లు అడుగుతున్నారు అనేటువంటి ఆరోపణ చేసినటువంటి వాళ్ళు ఇక్కడ ఏ మతం వాళ్ళు ఎటువైపు ఉన్నారు, ఎక్కడ చీలికలు ఉన్నాయి, ఎక్కడ ఏకపక్షంగా ఓటింగ్ పడింది అనేటువంటిది క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము. ఒక నియోజకవర్గంలో అసెంబ్లీలో కేవలం 4,000 ఓట్లు మాత్రమే బీజేపీకి రావడం ఎట్లా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ 3,000 ఓట్లతోటి ఇక్కడ బీజేపీ ఓడిపోవడము, కాంగ్రెస్ గెలవడం వెనుక ఉన్నటువంటి విషయం ఏంటి అనేటువంటిది మనకు నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి ఏ నియోజకవర్గంలో ఎవరున్నారు అనేటువంటిది అర్థమవుతుంది కదా. ఏ నియోజకవర్గంలో ఎవరున్నారు, ఎవరు మాలేగావ్ సెంట్రల్లో ఎవరికి ఓట్లు వేయించారు కాంగ్రెస్ పార్టీకి అనేటువంటిది క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతున్నది. సో దేశవ్యాప్తంగా ఈ అంశాలు అంటే ఇది ఎందుకు చెప్తున్నాము?
ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము, మాలేగావ్ సెంట్రల్లో మజ్లిస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మాలేగావ్ సెంట్రల్లో మజ్లిస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీనికి సంబంధించినటువంటి విషయాన్ని గమనించండి. మిగిలినటువంటి చోట అన్ని చోట్ల చీలికలు ఉన్నాయి. కాంగ్రెస్కు 75,000 వచ్చినాయి, కానీ ఒక్క మాలేగావ్లో 4,000 బీజేపీకి రావడం ఏంటి? మిగిలిన అన్ని చోట్ల ఇన్ని వచ్చి కాంగ్రెస్కు అన్ని చోట్ల 70, 60, 70, 70, 80 వచ్చి ఇక్కడ ఒక్క చోటే 2 లక్షల ఓట్లు రావడం ఏంటి? 1,98,828. ఇక్కడ కేవలం 4,000 రావడం ఏంటి? సరే, ఇక్కడ ఈవీఎంలను బ్లేమ్ చేస్తామా లేదా పక్కన పెడితే, ఎట్లాంటి ఈవీఎం హ్యాకింగ్ అయింది, ఏ వర్గాల చేత ఇది అయింది, దీని వెనుక ఉన్నది ఎవరు, ఎవరు ఎటువైపు ఓట్లేస్తున్నారు, ఎవరు గుర్తెరిగి ఓటేస్తున్నారు, ఎవరు ఎవరికి ఓటేస్తున్నారు అనేటువంటి అంశాన్ని మనం స్పష్టంగా గమనించాల్సినటువంటి మొదటి నుంచి కూడా భారతీయ జనసంఘ్ ఉన్నటువంటి ఏరియా ఇది. తర్వాత కాంగ్రెస్ గెలిచింది, తర్వాత మళ్ళీ బీజేపీ గెలుచుకుంటూ వచ్చింది, మధ్యలో ఒకసారి కాంగ్రెస్ గెలిచింది, మధ్యలో ఒకసారి కాంగ్రెస్ గెలిచింది. వరుసగా 3 సార్లు 2009, 14, 19 3 సార్లు బీజేపీ గెలిచినటువంటి స్థానంలో 3,000 ఓట్లు, అది కూడా మాలేగావ్ అనేటువంటి సెంట్రల్. మాలేగావ్ అల్లర్లు అవన్నీ మనం చరిత్ర, మాలేగావ్ స్టోరీ మనం వింటాం కదా. సో ఎవరు ఎటువైపు ఓట్లు వేయించారు, ఎటు ఒక దిక్కు ఎందుకు ఓట్లు పడ్డాయి, సో ఏ వర్గాల వారు ఎటువైపు ఓట్లు వేస్తున్నారు, ఏ వర్గాల వాళ్ళు చీలిపోతున్నారు, దానివల్ల జరిగినటువంటి ప్రమాదం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఈ మాలేగావ్ అనేటువంటి ఓట్ల పరిశీలన ద్వారా తెలుసుకోవాలి. ఒక్కొక్క నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ఉన్నటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. అట్లా ప్రజల దృష్టిని ఆకర్షించేటువంటిది ప్రత్యేకంగా కొంత ఈ పోలరైజేషన్ ఆఫ్ ఓటింగ్ అంటాం కదా మనము. ఆ పోలరైజేషన్ ఆఫ్ ఓటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఏ వర్గం వాళ్ళు ఒకవైపు ఉంటున్నారు, ఏ కులం వాళ్ళు ఒకవైపు వెళ్తున్నారు, ఏ నియోజకవర్గంలో ఏ ఏ అంశాలు ఒకరిని ఒక తాటి మీదకి తీసుకువస్తున్నాయి, కొందరు ఒకటైతే దేశానికి ప్రమాదమా లేదా, కొందరు విడిపోతే దేశానికి ప్రమాదమా లేదా అనేటువంటిది. ఎందుకంటే ప్రతిదీ కూడా దేశ విచ్ఛిన్నకర చర్యల కిందనే చూస్తున్నటువంటి ఆ ఫోకస్ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. 1857 ప్రథమ స్వతంత్ర పోరాటం నుంచి మొదలు పెడితే వీర సావర్కర్ చెప్పినట్టుగా అప్పటిదాకా తెలియదు, అది స్వతంత్ర పోరాటం అని చెప్పకుండా దాచిపెట్టేటువంటి అంశాలు ప్రయత్నం ఎట్లా చేశారో ఈరోజు కూడా ఈ విభజనవాదం ఎవరిది, ఏకీకృతం ఎవరిది, మతం ఆధారంగా ఓట్లేసేటువంటి వాళ్ళు ఎవరు, మతం ఆధారంగా ఎవరు ఓట్లేస్తారు, ఎవరు గంపగుత్తగా ఒక మతానికి అనుకూలంగా ఓటేస్తారు, ఎవరు మతంతో సంబంధం లేకుండా 4 పార్టీలకు ఓట్లు చీలిపోయేటువంటి వాళ్ళు ఎవరు, మరి ఇక్కడ మతంవాదం ఎవరిది అంటే ఒక మతం వాళ్ళేమో వాళ్ళంతా గంపగుత్తగా ఒకే పార్టీకి ఒకే వ్యక్తికి ఓటేసుకుంటేనేమో మతవాదం కాదంట, కానీ ఇతరులు ఆ మతం పేరు మీద ఇతరుల మతం పేరు మీద ఓటు అడిగితేనేమో అది మతవాదం అనేటువంటి ఒక చిలిపి విశ్లేషణలు తీసుకొచ్చినటువంటి కొందరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ దేశంలో అనేక విషయాలు 1947 నుంచి అంత చరిత్రలో చాలా విషయాలు మరుగునపరిచి కావాలని చేసినటువంటి కుట్రల ఫలితంగా వచ్చినటువంటివి ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే దేశ భవిష్యత్తు ఎటువైపు దారి తీస్తుంది అని చెప్పడానికి ఈ మాలేగావ్ అనేటువంటి ఈ నియోజకవర్గము ధూలేలో వచ్చినటువంటి ఈ ఓట్లు, ఎందుకంటే ఇక్కడ మీకు వచ్చినటువంటి ఇది కూడా సరిపోలింది, ఏదో మనం కావాలని చెప్పింది కూడా కాదు. ఇక్కడ వచ్చినటువంటి ఓట్ల సంఖ్య కూడా 47.89%, 47.57%. కాంగ్రెస్కు 12% ఈసారి పెరిగింది, బీజేపీకి 9% తగ్గింది. కానీ కేవలం 3,800 ఓట్లు 3,700 ఓట్లతోటి గెలిచినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఒక్క మాలేగావ్లో మాత్రమే ఎందుకు ఇట్లా జరిగింది, ఎవరు ఇట్లా ఆలోచిస్తారు అనేటువంటిది. అంటే దేశవ్యాప్తంగా ఎన్నికల సరళిని మనం పరిశీలించినట్టయితే దేశవ్యాప్తంగా ఏం జరిగింది అని చెప్పడానికి ఉత్తరప్రదేశ్లోనో రాజస్థాన్లోనో ఒక నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగింది అనేటువంటిది తీసుకుంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది, ఒక మంచి ఉదాహరణ. దేశవ్యాప్తంగా ప్రజలు తెలంగాణలో ఆంధ్రాలో తెలుగు అర్థం చేసుకునేటువంటి ప్రజలంతా ఈ వీడియో చూసి ఎవరు ఎట్లా ఆలోచిస్తున్నారు, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేటువంటిది ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి దాపురమైంది అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. ఇది ఈ ధూలేకు సంబంధించినటువంటి ఓట్లలో ఉన్నటువంటి ప్రత్యేకత. మరి మీరు ఇప్పటికైనా కనువిప్పు జరుగుతుందా లేదా, దీన్ని ఆలోచిస్తారా లేదా, అది ప్రజల ఇష్టం, చెప్పడం వరకు మాత్రమే మన బాధ్యత.